అర్జునుడి సందేహం. కురుక్షేత్ర అనే పెద్ద యుద్ధభూమిలో 2 సైన్యాలు యుద్ధానికి సిద్ధంగా నిలబడి ఉన్నాయి. ఒకవైపు 5 అన్నదమ్ములైన పాండవులు, మరోవైపు వారి బంధువులైన కౌరవులు ఉన్నారు. పాండవ సోదరులలో అత్యంత ధైర్యవంతుడు యువరాజు అర్జునుడు. అతను గొప్ప విలుకాడుడు మరియు అతని ప్రత్యేక రథాన్ని అతని ప్రాణ స్నేహితుడైన కృష్ణుడు నడుపుతున్నాడు. కృష్ణా, అన్నాడు అర్జునుడు, దయచేసి మన రథాన్ని యుద్ధభూమి మధ్యలోకి నడపండి. నేను ఎవరితో పోరాడాలో చూడాలనుకుంటున్నాను. కృష్ణుడు రథాన్ని మధ్యలోకి నడిపాడు. అర్జునుడు కౌరవుల సైన్యం వైపు చూశాడు. అక్కడ తన బంధువులను, గురువులను మరియు ప్రియమైన తాతగారైన భీష్ముడిని కూడా చూశాడు. అవతలివైపు తన సొంత కుటుంబాన్ని, గురువులను చూసి అర్జునుడి గుండె దుఃఖంతో నిండిపోయింది. అతని చేతులు వణకడం మొదలుపెట్టాయి మరియు అతని చేతిలోంచి విల్లు జారిపోయింది. ఓ కృష్ణా, అని అతను ఏడ్చాడు. నా సొంత కుటుంబంతో నేను ఎలా పోరాడగలను? నేను ప్రేమించేవారిని బాధపెట్టి రాజ్యాన్ని గెలవాలని నేను అనుకోవడం లేదు. నాకు నా తాతగారైన భీష్ముడు, నా గురువైన ద్రోణుడు కనిపిస్తున్నారు అన్నాడు అర్జునుడు. అతని గొంతు దుఃఖంతో నిండి ఉంది. నాకు తెలిసినదంతా వారే నేర్పించారు. నేను వారిపై బాణాలను ఎలా వేయగలను? అర్జునుడు బలహీనంగా మరియు గందరగోళంగా భావించాడు. అతను ఇక పోరాడటానికి ఇష్టపడలేదు. నేను వారిని బాధపెట్టడం కంటే వారే నన్ను బాధపెట్టడం మేలు అని కృష్ణుడితో చెప్పాడు. ఏది సరైనదో ఏది తప్పో నాకు తెలియడం లేదు అన్నాడు అర్జునుడు తన స్నేహితుడి వైపు చూస్తూ. దయచేసి కృష్ణా, నాకు మార్గనిర్దేశం చెయ్యి. నేను ఏమి చేయాలో చెప్పు. అలా కురుక్షేత్ర యుద్ధభూమిలో కృష్ణుడు అర్జునుడికి తన కర్తవ్యం, ధర్మం మరియు జీవితం యొక్క నిజమైన అర్థం గురించి బోధించడం ప్రారంభించాడు. ఈ జ్ఞానబోధననే భగవద్గీత అంటారు.